ఇంకోటి ఏదో సెట్ చేశారు అక్కడ. లిటిగేషన్స్ వచ్చినాయి, ప్రభుత్వానికే వచ్చినాయి లిటిగేషన్స్. ఇంకా ప్రైవేట్ వాడికి ఏం బాధ? వీటితో జరిగిపోతుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అంతర్జాతీయ రూల్స్ని చెక్ చేయించాడు నరేంద్ర మోడీ. అంతర్జాతీయంగా మీరు యూరప్ దేశాల్లో కానీ అక్కడెక్కడైనా సరే, ఈ అరబ్ కంట్రీస్లోనైనా, అరబ్ కంట్రీలో అంటే భూమి హక్కు ఇవ్వరు కానీ లీజుకి ఇస్తారు 35 ఏళ్ళ 50 ఏళ్ళ ఇట్లా. ఆ లీజుకి ఇచ్చిన భూమి గవర్నమెంట్ ఇస్తోంది మీకు, మధ్యలో ఇంకెవరి లిటిగేషన్తో సంబంధం లేదు అది. లేదా ప్రైవేట్ వాడి దగ్గర నుంచి లీజ్ తీసుకున్నా సరే అఫీషియల్ ఆ స్థలం ఫిక్స్డ్ ఇక అంతే, దాంట్లో ఏ ప్రాబ్లం రాదు అక్కడ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అక్కడికి ఈజీగా వెళ్ళిపోతుంది. దుబాయ్ లాంటి చోట్ల పన్నులు లేవు, దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లాంటి చోట్ల. ప్లస్ మన వాళ్ళందరూ లేబర్గా అక్కడికే పోతున్నారు. ఎట్లాగూ భూమికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లిటిగేషన్స్ ఉండట్లేదు అక్కడ. ఈ లంచాలు ఈ గోలగోళ్ళు లేదు, సింపుల్గా జరిగిపోతుంది. అందరు అక్కడికి పోతున్నారు ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి మోడీ ఏం చేసుకొచ్చాడు, మన దేశంలో అది జరగాలంటే రీసర్వే చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే మీదే మీ ఇల్లే రీసర్వే చేసేసి డిజిటలైజ్ చేస్తారు, ఆన్లైన్లో కనబడుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ నొక్కితే మీ బొమ్మ, మీ ఆస్తి, మీ లెక్కలన్నీ కనబడుతున్నాయి కదా. అదే టైపులో ఇక్కడ మీ దాంట్లో కనబడిపోతుంది. ఇప్పుడు మీరు అదేది ఆర్టీఏది ఉంటుంది, మీ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ నెంబర్ కొట్టగానే మీ వెహికల్